జగన్ ఉన్నప్పుడు జరిగితే బ్యానర్ హెడ్డింకులు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ట్వీట్లతో సాగేది. ఇప్పుడు సాక్షిలో వార్తల కిందన మారుతున్నటువంటి అంశం ఏదైతే అంబులెన్సుల యొక్క అమానుషం. విశాఖపట్నం జీజీహెచ్లో ఇదో అమానుష ఘటన. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు అద్దం పట్టిన దారుణం. అనారోగ్యంతో మృతి చెందిన 2 నెలల పసికందును ఆ చిన్నారి తల్లిదండ్రులు కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన ఘోరవదంతం ఇది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు రాత్రిపూట విగత జీవితం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు. అందరినీ కదిలించే ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేలు గ్రామానికి చెందినటువంటి సేదరి శైలు అర్జున్ దంపతులకు 2 నెలల కిందట చిన్నారి జన్మించింది. పాపకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఈ నెల 8 విశాఖ కేజీహెచ్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం పసికందు మృతి చెందింది. పాప మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి కేజీహెచ్ అంబులెన్స్లో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక కొత్తవలస జంక్షన్లో అంబులెన్స్ డ్రైవర్ వీళ్ళని దించేశాడు. తమ వద్ద డబ్బులు లేవని స్వస్థలానికి తీసుకెళ్లమని తల్లిదండ్రులు ప్రాధేయపడ్డా కనికరించలేదు. దీంతో వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా డబ్బులు తెప్పించుకుని ఆటోలో 6,000కు సరియా వరకు వెళ్ళారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం మీద బాధితులు శైలు అర్జున్ సాక్షితో మాట్లాడుతూ కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ చాలా నిర్దయగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు లేవని చెప్పినా వినకుండా పాప మృతదేహంతో ఉన్న తమను కొత్త వలస జంక్షన్లో బాధ్యతారహితంగా వదిలేశాడని ఆరోపించారు. దీంతో రాత్రి 7 నుంచి 11 గంటల వరకు 5 కిలోమీటర్ల మేర పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నామని వారిరువురు విలపిస్తూ చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్పై చర్య తీసుకోవాలని, నరియా నుంచి మాడ్రేల్ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు డిమాండ్ చేశారు. అక్కడ రోడ్డు లేదని వెళ్ళిపోయారా లేకపోతే ఏంటనేది తెలియాలి ఇక్కడ.